క్రీస్తునందు ప్రియమైన సంగమా, మీకు అందరికీ ప్రభు అయిన క్రీస్తునామమున శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తు శిలువ శ్రమల దాన కార్యక్రమంలో 26వ రోజుకి మిమ్మల్ని మన సంఘం తరపున ఆహ్వానిస్తున్నాను. గడిచిన 25 రోజుల్లో దేవునికి మహిమకరంగా, అందరికీ దీవెనకరంగా జరిగినందుకు మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం కార్యక్రమంలోకి వెళ్దాము. 19/3/2020 గురువారం ఈరోజు కార్యక్రమం నడిపించడానికి గాను, అధ్యక్షులుగా ఉండి నడిపించడానికి గాను రెవరెండ్ విలియం స్టాంటన్ సంఘ కాపరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా సంఘం తరపున మనవి చేయించున్నాను. అదేవిధంగా ప్రార్థనా సమయం నడిపించబోతున్నటువంటి మన సీనియర్ సంఘ కాపరి అయినటువంటి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సంఘం తరపున మనవి చేయించున్నాను. అదేవిధంగా మనకి సందేశం ఇవ్వబోతున్నటువంటి శ్రీమతి ఎం ఉషా విజయుడు మాజీ సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సంఘం తరపున మనవి చేయించున్నాను. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వబోతున్నటువంటి రెవరెండ్ సజీవ్ క్రిస్టఫర్ గారిని కూడా, సజీవ్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారిని కూడా సంఘం తరపున మనవి చేయించాను, వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మన సభాధ్యక్షులు స్టాంటన్ గారికి అప్పచెప్తున్నాను. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికీ వందనములు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. మరి మన సందేశకులు ఈరోజు సందేశం అందించినటువంటి శ్రీమతి ఉషా విజయుడు గారు, మాజీ సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఏ శ్యామల జయన్న గారు. శ్రీమతి ఏ శ్యామల జయన్న గారు వచ్చి వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సాయంకాల సమయం అందు ప్రభువా, నీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ పాటి వారివయ్యా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇదిగో తండ్రి, చేదు నుండి దారి నేటి బిందు బతుకు కదయ్యా, అందులో కనపడే అందులో ఆవిరైపోయే బుడగ వంటి జీవితం కదా తండ్రి. మిక్కిలి మిరుతులేని మీ కృపచేతనే మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచారు తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన, గురువారం నాడు 25వ రోజున శ్రమల ధ్యానాంశములుగా ప్రభువ మేము ధ్యానించుకొని చుండగా నాయన, గడిచిన 25 రోజులు మీకు మహిమకరంగా జరిగాయి నాయన తండ్రి. జరగబోయే దినాలు కూడా తండ్రి మీకు మహిమకరంగా జరగాలి తండ్రి. సీనియర్ సంఘ కాపరిని కనుకరించి కాపాడండి తండ్రి. కరుణగంట సాగర్ గారిని ప్రభువ, మరి విలియం స్టాంటన్, సజీవ్ క్రిస్టఫర్ ముగ్గురు సమిష్టిగా ప్రభువ ఈ పనులన్నీ చేస్తుండగా మీరే మీ కృపలో భద్రపరచండి. అలాగనే తండ్రి కన్వీనర్గా డేవిడ్ పాల్, సుందర్ రాజ్ ప్రభువ, ఇంకను పిసి నాగన్న గారు తండ్రి, యేసయ్య వీరందరూ తండ్రి ప్రభువ వాళ్ళ కార్యక్రమాలు ప్రభువ విజయవంతంగా చేయడానికి వారికి పిలుపునిచ్చారు తండ్రి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. యేసయ్య చేరి వచ్చిన ప్రతి బిడ్డని పాదాల చెంత పెడుతున్నాము నాయన. ప్రార్థనా సమయంలో సార్ వాక్యం చెప్తుండగా నీ యొక్క బలమైన వాక్యములు ప్రభువ, స్థిరమైన వాక్యములు ప్రభువ మేము విని సందర్శించి భాగ్యం దయచేయండి, దీవెనలు పొందు భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి వాక్యం చెప్పనైనా ఉషా విజయ్ని ప్రభువ మీ సన్నిధానంలో పెడుతున్నాం నాయన తండ్రి. ప్రభువ ఆ బిడ్డకు నోటికి బూరగా ఉండి ప్రభువ సిలువ చెంత ఆ బిడ్డను మరుగుపరిచి మీరే వాక్యము ఉపదేశం చేయాల్సిందిగా ప్రభువ మీ సన్నిధిలో వేడుకొనిచున్నాము తండ్రి. వినగల మనసు, గ్రహించగల హృదయం మాకందరికీ దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. శ్రీమతి శ్యామలమ్మ జయన్న గారికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 839వ పాట 839వ పాట నీ రక్తమే నీ రక్తమే అనే పాట అందరం కలిసి పాడుకుందాం.
నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భారము, నీ రక్తధారలీలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపికి జడిగి పవిత్ర పరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భారము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగాయున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భారము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే నీ విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భారము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే ఎగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి. ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భారము. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదరించు సైతాను, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భారము. స్తుతి మహిమ ఘనతయు యుగయుగంబులకును.
స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తాగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భాలము. ప్రార్థన సమయము. మన సీనియర్ సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణ సాగర్ గారు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తారు. యాకోబు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయ చేయువాడు. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలకు అడ్డుగా వచ్చే అడ్డంకులేంటో మనం నేర్చుకుంటూ వచ్చాం. అలాగే మనం ఎందుకు ప్రార్థన చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని ద్వారా ఖచ్చితంగా మనకు జవాబు వచ్చే ప్రార్థనలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి ప్రార్థన, ప్రభువా నా ద్వారా నిన్ను మహిమపరచుకో అని అడిగితే తప్పకుండా నీ ద్వారా, ఎందుకంటే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 14, భూమి అంతా ఆయన మహిమతో నింపబడి ఉంది, భూమి ఆకాశములు ఆయన మహిమతో నింపబడి ఉండగా నీ ద్వారా నా ద్వారా తన్ను తాను మహిమపరచుకోవాలన్నది దేవుని చిత్తమై ఉంది. కనుక ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకివ్వబడిన పరిస్థితుల్లో మన ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. రెండవది, తప్పక జవాబిచ్చే ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ గురించి నాకు మరింతగా తెలుసుకునే కృపను దయచేయని మనము ప్రార్థన చేయగలిగితే మన హృదయముల మీద ఆయన తన ధర్మశాస్త్రమును శ్రేష్టమైన భావములను రాసి ఇక ముందెన్నడూ తెలియనంతగా ప్రభుని మనం తెలుసుకునే వారం అవుతాం. అది కూడా తప్పక ప్రార్థన జవాబిచ్చే అనుభవం. ఈరోజు మూడవది, ధారాళముగా దయచేయి ఇంకొక ప్రార్థన మనము చూస్తూ ఉన్నాం. అదేంటి అంటే, ప్రభువా నాకు జ్ఞానము దయచేయమంటే ఆయన ధారాళముగా మన జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ యొక్క 1వ అధ్యాయం 5వ వచనం చాలామంది ఏం చేస్తామంటే, ఇది పరీక్షలు రాసే పిల్లల కోసమే వచనం అనుకుంటాం దీన్ని కదా. ఎవరైనా చదువుకుంటున్న పిల్లలకు రాస్తామని అంటాం. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎగ్జామ్ రాసే పిల్లలకు మాత్రమే కాదు జ్ఞానం, ఇక్కడ కూర్చొని ఉన్న మనందరికీ కూడా కావాలి జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఈ యొక్క నాలెడ్జ్కి విజ్డమ్కి చాలా తేడా ఉంది. ఈ యొక్క తెలివితేటలు నీ చదువు ద్వారా, నీ యొక్క స్కిల్ ద్వారా, నీ యొక్క కోర్సులో నువ్వు చదువుకున్న జ్ఞానము, ఆ యొక్క తెలివితేటలన్నీ కూడా ప్రాక్టీస్ ద్వారా వస్తాయి. దట్స్ నాలెడ్జ్. నువ్వు ప్రాక్టీస్ ద్వారా, థీరీస్ ద్వారా నేర్చుకుంటావు. కానీ విజ్డమ్ అంటే, జ్ఞానం అంటే ఏంటి అంటే, నీకున్న తలంపులను, నీకున్న ఆలోచనలను నువ్వు డెసిషన్ తీసుకోవడం, ఏది మంచి ఏది చెడు, ముందుకు వెళ్ళాలా వెనక్కు వెళ్ళాలా, చెయ్యాలా చేయకూడదా, ఈ మాట మాట్లాడాలా మాట్లాడకూడదా, ఎలా దీన్ని ప్రజెంట్ చేయాలి, ఎలా నేను ముందుకు వెళ్ళాలి, ఎలా దీన్ని సాల్వ్ చేయాలి అనే దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. మేము కౌన్సిలింగ్లో ఈ విషయాలు చెప్తూ ఉంటాం. మానవుని జీవితాల్లో 2 రకాలు ఉంటాయి, 2 విషయాలు ఉన్నాయి. ఒకటి చేంజబుల్, రెండవది అన్చేంజబుల్. కొన్ని చేంజబుల్ ఉన్నాయి,
రెండోది మన జీవితాల్లో అన్చేంజబుల్ ఉన్నాయి. ఉదాహరణకి మన జీవితాల్లో ఉన్న అన్చేంజబుల్ ఏమైనా చెప్తారా? జీవితంలో ఎన్నటికీ మారంది ఏదైనా ఉందంటే, ఇప్పుడు నేనున్న చిన్నప్పటి నుంచి ఫెయిర్ అండ్ లవ్లీ ఎంత రాసినా కూడా నా రంగు తెల్లగా అవ్వదు. దట్స్ అన్చేంజబుల్ కదా. పొట్టిగున్న నేను పొడుగవ్వాలని ఎంత ప్రయత్నం చేసినా నేను పొడుగవ్వను. ఎట్లా కూడా దేర్ ఆర్ సంథింగ్ అన్చేంజబుల్. వీఆర్ మేడ్ లైక్ దట్. కొన్ని వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు, ఇవన్నీ కూడా అవి అన్చేంజబుల్. కొన్నిసార్లు ఎంతో ఫైట్ చేస్తాం, దే ఆర్ లైక్ దట్, వీ కాంట్ చేంజ్ దెమ్. దానికి ప్రభు ఏమంటాడంటే, నేను మీకు కృపను అనుగ్రహిస్తా, ఆ కృప చేత ఆ అన్చేంజబుల్ థింగ్స్ని మీరు బేర్ చేయగలుగుతారు. పౌలు అడుగుతాడు కదా, అయ్యా ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగించంటే, డోంట్ వరీ అబౌట్ ఇట్, నేను నీ కృపనిస్తా, నీ బలహీనతలో నా బలాన్ని నేను చూపించుకుంటా. ఎంత అద్భుతం అది కృప చూపించడం. ఏ విషయంలో? అన్చేంజబుల్ థింగ్స్. సమ్ ఆర్ దేర్, కొన్ని ఉన్నాయి అవి చేంజబుల్. నేను భయంకరంగా డైట్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు తిని నేను లావ్ అయిపోయాను అనుకోండి, నేను మరలా లావ్ తగ్గచ్చా తగ్గలేనా? తగ్గచ్చు. దే ఆర్ చేంజబుల్. కానీ క్రమశిక్షణ, డైట్, ప్రాపర్గా జ్ఞానం కావాలి నాకు, అప్పుడు దాన్ని చేంజ్ చేసుకోగలను. నాకు ఊరికనే కోపం వచ్చేస్తుంది. ఊరికనే కోపం వచ్చేసేది చేంజబుల్ ఆర్ అన్చేంజబుల్? కంట్రోల్ చేసుకోగలమా లేదా? దేర్ ఆర్ సంథింగ్. నేను అబద్ధం చెప్పే అలవాటు ఉంది, నాకు దొంగతనం చేసే అలవాటు ఉంది, నేను ఇట్లా చేస్తాను అనుకుంటున్నా, నేను ఆగలేకపోతూ ఉంటాను, చేయలేకపోతూ ఉంటాను. అవన్నీ కూడా ఎమోషనల్ థింగ్స్ అన్నీ కూడా చేంజబుల్. అవి ఆ చేంజ్ చేసుకోవడానికి నీకు నాకేం కావాలో తెలుసా? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని ప్రభు అడిగితే కాదనకుండా ఇస్తానంట. చాలామంది తరతరాలుగా సంఘానికి వస్తున్నాం, కానీ చాలామంది మార్చుకోగలిగిన వాటికి కూడా మార్చుకోకుండా వాటిని అలవాటుగా మలుచుకొని మనము దేవుని దగ్గర అడగవలసిన జ్ఞానాన్ని అడగడం లేదు. ఇప్పుడు ప్రభు అంటాడు ఈ 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, జస్ట్ ఎగ్జామ్ రాసే పిల్లలకి ఇచ్చిన వాక్యం కాదు ఇది. మన జీవితాల్లో మనందరము, చిన్నవాళ్ళ నుండి పెద్దవారి వరకు, మన జీవితంలో, అనుదిన జీవితంలో, ఉద్యోగాల్లో, కుటుంబాల్లో, అలాగే మన వ్యక్తిగత జీవితాల్లో ఆ యొక్క మార్చుకోగలిగిన వాటికి కావలసిన జ్ఞానాన్ని, ఏం మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి. ప్రభువా నాకు అన్ని తెలివంతా ఉంది ప్రభువా, ఎంతో చదువుకున్నాను ప్రభువా, ఎంతో ఈ యొక్క బైబిల్ యొక్క తెలివంతా నాకుంది, కానీ దాన్ని అప్లై చేసి దాని నుండి ఆ యొక్క మంచి నిర్ణయాలు తీసుకునే దాన్ని జ్ఞానం అంటాం. ఆ జ్ఞానం ఎవరికైనా కొదవై ఉంటే ప్రభు అంటున్నాడు, నన్ను అడగండి, నేను లేదనకుండా ధారాళంగా ఇస్తానంటున్నాను. సో కొన్ని ప్రార్థనలు నాకు ప్రార్థన, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నాకు జవాబు రావడం లేదని బాధపడద్దు. 3 రోజుల నుంచి జవాబు వచ్చే ప్రార్థనలు చెప్తున్నా. ఈ జవాబు మీరు పొందుకున్నారంటే మీ జీవితంలో అనేక సమస్యలకి పరిష్కారము పొందుకున్నట్టే. రండి, దేవుడిచ్చే ఆ ప్రార్థనకు జవాబిచ్చే ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడదాం. ప్రార్థించాలనుకున్న వారందరూ కూడా ముందుకొచ్చి మోకరించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిలబడగలిగిన వారు నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో ఎదిగో దేవుడు మన జీవితంలో కలగచేసిన ప్రతి అనుభవాన్ని, ఎన్నో విషయాలు ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నువ్వెలా ఉన్నావు? నీ జీవితంలో మంచి నిర్ణయాలు నువ్వు తీసుకోగలుగుతున్నావా? అన్నీ ఉన్నా నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నానని బాధపడుతున్నావేమో. ఇదిగో ప్రభు ఈరోజు నేను ఎలా మాట్లాడాలో, అనేకసార్లు నా మాటల ద్వారా నా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, నా ఆవేశం వలన సంఘంలో, కుటుంబంలో ఇబ్బందిని కలుపుకుంటున్నాను, మార్చుకోగలిగి కూడా మార్చుకోలేని పరిస్థితులను నేను కలిగి ఉన్నానని ఒకవేళ నువ్వు బాధపడి ఎలా మాట్లాడాలో, ఎలా చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో జ్ఞానము లేక దారి తప్పిపోతూ ఉంటే ప్రభు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. మీలో ఎవరికైనాను
జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవ్వనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఓ సొలొమోను, నీకు పేరు ప్రఖ్యాతలు ఐశ్వర్యము కావాలా, ఏమి కావాలో అడుగు అన్నప్పుడు ఆ సొలొమోను, ఇదిగో రాజైన సొలొమోను, బాలుడైన సొలొమోను, అయ్యా నాకు జ్ఞానము దయచేయమనగా జ్ఞానముతో పాటు అన్నిటినీ దేవుడు అనుగ్రహించాడు. ఇదిగో నీకు ఏది కావాలో అడగడం కాదు, నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో దాన్ని అడగడం స్టార్ట్ చేయి. అది నిన్ను అద్భుతమైన రీతిగా నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప మేళ్లతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. అందరము కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఇది మీకు ఇవ్వబడిన సమయం, ఇది మీ సమయం. అందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నాయనా నీకు స్తుతులు స్తోత్రములు తెలియచేస్తున్నాం. మరొక సాయంకాలము నాయన నీ పాద సన్నిధిలో మేమందరం ఇలాగున చేరి, ఎదుగో తండ్రి అయా నీ దగ్గర పొందుకోగలిగిన ప్రార్థనలు నాయన మేము నేర్చుకుంటూ ఉన్నాం తండ్రి. అనేక మార్లు నాయన నీవు ఇవ్వగలిగిన జవాబు ఇవ్వగలిగిన ప్రార్థనలను నాయన విడిచిపెట్టి అయా మా తలంపులతో, మా యొక్క ఆశలతో అయా మేము నాయన ప్రార్థన చేస్తూ మా సమయమును నాయన వ్యర్థపరుచుకుంటూ ఉన్నామేమో నాయన. ఇగో తండ్రి, వాక్యానుసారంగా ఏది మేము అడిగితే నాయన నువ్వు కాదనకుండా, లేదనకుండా నాయన ధారాళంగా ఇచ్చే ఆ జవాబులనైనా పొందుకునే శక్తిని నాయన మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా మా జీవితాల్లో నాయన మార్చుకోగలిగిన వాటికి నాయన కావలసిన జ్ఞానమును నాయన అయా లేక అనేక మార్లు నా తండ్రి అయా వ్యక్తిగత జీవితాల్లోనూ, కుటుంబ జీవితాల్లోనూ, సంఘ జీవితంలోనూ నాయన అనేకులకు ప్రభువా అయా అడ్డంకుగాను, సమస్యగాను అయా జీవితాల్ని నాయన మాకు మేమే పాడు చేసుకుంటున్న పరిస్థితులు నాయన మా జీవితాల్లో జ్ఞానము లేకపోయిన విధానాన్ని బట్టి నాయన అయా మా యొక్క జీవితాల్లో సమస్యలు మేము ఎదుర్కొంటున్నామయ్యా. అయ్యో తండ్రి అయా నీ యొక్క పరలోక సంబంధమైన జ్ఞానముతో నాయన మమ్మల్ని నింపండి ప్రభువా. అయా మాలో అనేక మంది నాయన అయా మా జీవితాలను మేము ఎలా కట్టుకోవాలో తెలియక నాయన అయా మా జ్ఞానము లేక నా తండ్రి అయా మా జీవితాల్ని పాడు చేసుకుంటున్న వారం అనేకమున్నాము నాయన. అయా మమ్మల్ని కనికరించండి. నీ కృపలో ప్రభా అయా నువ్వు దయచేస్తానన్న, ధారాళముగా ఇస్తానన్న జ్ఞానము నాయన ఆశపడి విశ్వాసముతో నిన్ను అడుగుతున్న బిడ్డలకు ప్రభువా అయా దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎదుగో నాయన అయా నా తండ్రి ఏ బిడ్డలు ఏ విషయముతో నాయన నీ వైపు వస్తున్నారో తెలిసిన దేవుడు నాయన సహాయం చేయండి. అయా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగునే తండ్రి అయా నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభువా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టకు నాయన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా నా తండ్రి
అలాగనే మా కుటుంబాల్లో అనేక మంది యవన బిడ్డలు ప్రభువా ఏదో నాయన తల్లిదండ్రులు ఆశగా నీ వైపు వారి వివాహాల విషయమై అయా ఆశగా ఎదురు చూస్తున్నారు తండ్రి. సహాయం చేయి నాయన. అయా నిన్ను కలిగిన బిడ్డల చేత అయా వారు జతపరచబడ్డ ద్వారా నాయన అయా నాయన కుటుంబంతో పాటు సంఘముగా మా బిడ్డల విషయంలో సంతోషించి నిన్ను మహిమపరచ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి వివాహమై నాయన బిడ్డలు తండ్రి ఆయా నాయన గర్భఫలము లేక కన్నీటితో వేదన పడుతున్న బిడ్డలు నాయన మీ పాసన తీసుకొస్తున్నాం. నువ్వే దిక్కని నీ వైపే బిడ్డలు చూస్తూ ఉండగా నాయన ఆయా గొప్ప కార్యం ఆ బిడ్డల జీవితాల్లో మీరు దయచేయమని అయా ఈ సంఘంలో నాయన నీవిచ్చిన బహుమానాన్ని ఎత్తుకొని నిన్ను మహిమపరచు రీతిగా ఆ దంపతులను నాయన మీరు కనుకరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆర్థికంగా నాయన ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. అయా నా తండ్రి వారి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆస్వాదించి ఆర్థికమైన ఆయా పరిస్థితులన్నిటి నుండి నాయన విడుదల దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వృద్ధాపం వల్ల అయా శారీరకమైన బలహీనతల వల్ల నాయన అయా నాయన ఆశగా నీ వైపు కనిపెట్టుకొని ఉండగా అయా నీ యొక్క రక్తాన్ని ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. అలాగనే కుటుంబాల్లో ఉన్న అయా నాయన సమాధానం లేని స్థితిని మీ ఎదుటకు తీసుకొస్తున్నాం. ప్రతి కుటుంబంలో నాయన శాంతి సమాధానమును నాయన మీరు దయచేయండి. ఇదిగో నాయన మరొక మారు అయా నీ యొక్క పాద సన్నిధిలో నాయన తమను తాము తగ్గించుకొని మోకరించి నిలబడి నాయన కూర్చొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. అయా నీవే నా తండ్రి అద్భుత రీతిగా తగిన కాలమందు వారి ప్రార్థనకు జవాబిచ్చి మహిమ తెచ్చుకుంటారని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో బైబిల్ పఠనము ధ్యానాంశము సిలువలో జీవము బైబిల్ పఠనము శ్రీ బి ప్రశాంత్ కుమార్ గారు వచ్చి మాజీ ట్రెజరర్. మరి 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు శ్రీ బి ప్రశాంత్ కుమార్ గారు వచ్చి చదువుతారు. ఈనాటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పి తిని నేనిప్పుడు మీ యొద్ద లేకున్నను 2వసారి మీ యొద్దనున్నట్టుగానే మునుపటి నుండి పాపం చేయుచుండిన వారికిని మిగిలిన వారికి అందరికీ ముందుగా తెలియజేయనదేమనగా నేను తిరిగి వచ్చిన యెడల కనికరము చూపను. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ యెడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ యెడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవం గలవారము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రశాంత్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక పాట శ్రీమతి వై హ్యారియట్ లాజరస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. ఏ రీతి నీ రుణం తీర్చుకొందునేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావా.
పరిశుద్ధుని చేశావయా. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి నన్ను పరిశుద్ధుని చేశావయా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందునేసువా. నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా. నా దోషముల గ్రహించి నన్ను క్షమించినావయ్యా. నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా. నా దోషముల గ్రహించి నన్ను క్షమించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందునేసువా. ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా. ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు నేసువా. ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, ఈస్టర్ కమిటీ వారికి నా వందనాలు చెల్లించు. శ్రీమతి హారియట్ లాజరస్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యమైనటువంటి అంశము దైవ సందేశము. శ్రీమతి ఎం ఉషా విజయుడు గారు, మాజీ సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు వచ్చి మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ ఘననామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును నాయన, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ ఆలయంలో చేరి మిమ్మల్ని ప్రార్థించుటకు, ధ్యానించుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నైనా. మరి ముఖ్యంగా మీ వాక్యంను తండ్రి నైనా నేను అందించిన ఏంటగా మీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని నీ నోటికి బూరగా నన్ను వాడుకొనుమని, మీ జీవపు వాక్కులు నా నోటి ద్వారా పలికించమని, వినగలిగిన చెవులను గ్రహించగలిగే వినగలిగే మనసును గ్రహించగలిగే మనసును, వినగలిగే చెవులను మాకు అందరికీ మీరు అనుగ్రహించమని, మీ కృపలో, మీ కాపుదలలో, మీ భద్రతలో నన్ను ఉంచుకొనమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంన ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంగమ, ప్రభు నామంన మీకు అందరికీ నా వందనములు తెలుపుతున్నాను. సర్వశ్రేష్ఠుడైన అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలుపుతున్నాను. ఇంత గొప్ప భాగ్యంను నాకు అనుగ్రహించిన ఆ దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరులకు, గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ కమిటీ వారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ నా వందనములు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు మన అంశము సిలువలో జీవము. దీని నిమిత్తమై ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 నుండి 4 వచనములు చదివి వినిపింపబడ్డాయి. మనమందరము విన్నాము. అయితే అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక ఇది. 3వసారి పౌలు కొరింథీ సంఘాన్ని చూడవలసిందిగా కోరుచున్నట్టుగా మనం ఈ పత్రిక ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ఆయన రాలేకపోయినప్పటికీ పత్రికను కొరింథీ సంఘానికి పంపించినట్టుగా చూస్తున్నాం. అప్పుడు కొరింథీ సంఘములో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఒకసారి 12వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లర్లను ఉండునేమోననియు, నేను మరలా వస్తే
మీ సంఘంలో ఇవన్నీ ఉంటాయేమో, నా దేవుడు చిన్నబుచ్చుకుంటాడేమో అని పౌలు చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఉంటాయి అని పౌలు అంత ఈజీగా అనడు, ఉంటాయేమో అని అనడు. అవన్నీ గమనించి ఉంటాడు కాబట్టే ఈ మాట పౌలు చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల మధ్య పౌలు ఈ పత్రిక కొరింథీ సంఘానికి రాసినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే పౌలు యొక్క అపొస్తలత్వాన్ని కొరింథీ సంఘస్థులు ప్రశ్నించినట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఈ కొరింథీ సంఘాన్ని రాస్తూ 12వ అధ్యాయము 13వ అధ్యాయంని ముగింపు వచనాలుగా, తర్వాత హెచ్చరికలుగా మనము చెప్పుకోవచ్చు. కొన్ని హెచ్చరికలు ఈ సంఘానికి చేసినట్టుగా పౌలు మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను మరలా వస్తే కనికరం చూపను అని చెప్పినట్టుగా మనం 3వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తూ ఉన్నాము. పాపము చేయుచున్న వారు మీలో ఉన్నారు అని చెప్పినట్టుగా హెచ్చరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. తర్వాత 4వ వచనానికి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడంటే, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను. ఎవరి బలహీనత? ఆయన బలహీనుడా? కాదు, మన బలహీనతలను బట్టి ఆయన సిలువ వేయబడును అని పౌలు చెప్తున్నాడు. అయితే దేవుని శక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడు. మేము ఆయనందుండి అంటున్నాడు. ఆయనందుండి అన్నప్పుడు కింద ఫుట్ నోట్స్లో చూసినప్పుడు ఆయనతో కూడా, ఆయన పరిచర్య చేయటం వల్ల, ఆయనతో పాటు మేము ఉండటం వల్ల, ఆయన సహవాసాన్ని మేము పొందుకోవటం వల్ల మేము కూడా బలహీనులమే. కానీ ఆయనందుండి బలహీనులమై ఉన్నాము. కానీ మీ ఎడల దేవుని శక్తి, మన ఎడల దేవుని శక్తి ఎటువంటిదంటే అపారమైన దేవుని శక్తి మనకుంది. ఎందుకంటే మన పాపముల నిమిత్తమే ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించినాడు. తన కుమారుని కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. తన కుమారుణ్ణి కోల్పోవటానికైనా ఆయన ఇష్టపడ్డాడు, కానీ మనల్ని కోల్పోవటానికైనా ఇష్టపడలేదు. అందును బట్టి ఆయనతో కూడా మనము జీవము కలవారము అని చెప్తున్నాడు. అంటే సిలువలో జీవం ఉంది, సిలువ కార్యము ద్వారా జీవము మనకు ప్రాప్తించింది అని పౌలు ఖచ్చితంగా హెచ్చరికగా ముగింపు వచనాలుగా 13వ అధ్యాయంలో కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే సిలువ అంటే ఏమి అంటే, సిలువ మరణ సాధనం ఏమాత్రము కాదు. యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడకముందు అది మరణ సాధనమేమో, కానీ యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే సిలువలో తన రక్తాన్ని కార్చినారో అప్పుడు సిలువకు విలువ పెరిగినట్టుగా మనము చూస్తున్నాం. తన విలువైన రక్తాన్ని సిలువ మీద చిందించినప్పుడు సిలువ యొక్క విలువ ఎంతో ప్రాముఖ్యత కలిగినదిగా మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు సిలువ మరణ శ్రమలు మానవాళికి పాప విముక్తిని, నిత్య జీవాన్ని ప్రసాదించినట్టుగా మనకు తెలుసు. అయితే సిలువ మరణము ఓటమి కానే కాదు, అది సాతాను మీద విజయంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత మానవాళికి జీవమిచ్చే విజయ సాధనమని మనము సిలువ మరణం గురించి, సిలువ గురించి మనము తెలుసుకోవచ్చు. సిలువలో యేసుక్రీస్తుల వారు రక్తం చిందించి మనలను సజీవుడిగా మార్చాడని క్రైస్తవులమైన మనము, క్రైస్తవ విశ్వాసము బోధిస్తున్నట్టుగా, మనము నమ్ముతున్నట్టుగా మనకందరికీ తెలిసిన విషయమే. ఇది సిలువ యొక్క ప్రాముఖ్యత. అయితే సిలువలో యేసుక్రీస్తుల వారు చనిపోవడం వల్ల మనకు వచ్చిన ప్రయోజనాలు ఏమి అని మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, మొట్టమొదటిగా మనకు క్షమాపణ సిలువలో కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుల వారు ఎన్నో శ్రమలు పడ్డారు. ఆయన వీపు దున్నబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కాళ్ళ చేతులలో మేకులు కొట్టినట్టుగా, పక్కన బల్లెపు పోటు పొడిచినట్టుగా, ముళ్ళ కిరీటం పెట్టినట్టుగా, ఆయన మీద అరచేతులతో కొట్టినట్లుగా, ఉమ్మి వేసినట్టుగా ఎన్నో శ్రమలు పొందుకున్నాడు. అక్కడ యూదులు ఎంతగానో ఆయనని వేధించినట్టుగా, ఆయనని ఎంతగానో హింసించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తుల వారు సిలువపై పలికిన మొదటి మాట ఏమో తెలుసా? తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్నారు. కాబట్టి సిలువ మనకి ఏమి ఇచ్చింది అంటే క్షమాపణ ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. క్షమాపణ మనము సిలువ ద్వారా పొందుకున్నాము. మన పాపములను ఆయన క్షమించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూసినట్టయితే సిలువ ద్వారా మనం శుద్ధీకరించబడ్డాము. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును.
ఆయన రక్తం చిందించడం వల్ల సిలువలో మన ప్రతి పాపము కడిగివేయినట్టుగా, మనము మలినమైన మనము పవిత్రపరచబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మొదటి యోహాను 1:9 చూస్తే ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయని. ఎంతో దుర్నీతి మనలో, ఎంతో పాపము, మలినము, ఎటువంటి స్వభావం, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే పాపముతోటి మనము కంపు కొట్టేవారిగా, కుళ్ళిపోయిన వారిగా ఉన్నాం. అటువంటి దుర్నీతిలో నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నామంటే సిలువ ద్వారా మనకు క్షమాపణ దొరికినట్టుగా చూస్తున్నాం. సిలువ ద్వారా మనం శుద్ధీకరించబడినట్టుగా మనము చూస్తున్నాం. మూడవదిగా చూసినట్టయితే సిలువ ద్వారా మనకు విమోచన దొరికింది. విమోచన అంటే మనము ఒకరి కింద మనము బానిసలుగా ఉన్నాం. మనల్ని ఒకరు వెలపెట్టి మనల్ని ఒకరు బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుంచి ఆయన తన రక్తాన్ని చిందించి, ఆయన రక్తాన్ని మనకు వెలగా చెల్లించి మనల్ని ఆయన తిరిగి కొన్నాడు ఆయన. అందుకే కొరింథీ పత్రికలో ఏమంటున్నాడంటే పౌలు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అంటున్నారు. అంటే ఆయన రక్తం ద్వారా మనం కొనబడినాం, విమోచింపబడినాం. ఆయన రక్తం ద్వారా మనం విమోచింపబడినాము కాబట్టి మనకు విమోచన వచ్చింది. ఎఫెసీ 1:7 ఏమనిందంటే ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన. ఆయన రక్తము వలన మన ప్రియుడైన యేసు, మనల్ని అత్యధికంగా ప్రేమించిన యేసు మన కోసము ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా దాసునిగా, రిక్తునిగా తన్ను తానే తగ్గించుకొని దీన స్వభావము కలిగి ఈ లోకానికి వచ్చినాడు. అంతగా మనల్ని ప్రేమించినాడు. అటువంటి ఆ ప్రియుని ద్వారా ఆ రక్తము వలన మనకు విమోచన కలిగినట్టుగా మనము చూస్తున్నాం. మూడవదిగా మనకు విమోచన కలిగింది. నాలుగవదిగా చూసినట్లయితే మనకు విడుదల కలిగింది. ఎఫెసీ 2:1 చూసినట్టయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే మనం చచ్చిన స్థితిలో నుంచి ఆయన మనల్ని జీవం గల స్థితిలోకి ఆయన తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 1:6 చూసినట్టయితే మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగా కానీ యోహాను భక్తుడు చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. మనల్ని ప్రేమించి ఆయన రక్తము మనకి ఇచ్చి మనల్ని ఆ బందీ నుంచి, సాతాను యొక్క బంధకముల నుండి మనల్ని విడిపించినటువంటి దేవుడు, మన గొప్ప దేవుడు, మన యేసుక్రీస్తుల వారు. ఆయన శిలువ మీద చేసిన త్యాగము చాలా గొప్పది. అందుకే మనకు మొదటిగా క్షమాపణ దొరికింది, తర్వాత మనం శుద్ధీకరింపబడినాము, మూడవదిగా విమోచింపబడినాము, నాలుగవదిగా విడుదల కలిగినట్టుగా మనము చూస్తున్నాము. యేసుక్రీస్తుల వారు తన రక్తం చిందించడం వల్ల మనల్ని నీతిమంతులుగా తీర్చి రెండో మరణము మనకు లేకుండగా, రెండో మరణం అనే దాసత్వంలో నుండి మనల్ని తప్పించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఐదోదిగా చూసినట్లయితే మనకు స్వస్థత కలిగినట్టుగా మనము చూస్తున్నాం. యెషయా గ్రంథము 53:5 చూసినట్టయితే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన ప్రతి దెబ్బ ఎందుకోసం పొందినాడు అంటే మన స్వస్థత కొరకే పొందినాడు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఈ లోకంలో చేసినట్టుగా మనం చూస్తున్నాం. గ్రుడ్డి వారికి చూపునిచ్చినాడు, కుంటి వారు నడిచేటట్లు చేసినాడు, చెవుడు గల వారిని వారి చెవుడుని తీసివేసినట్టుగా, తర్వాత మూగవారిని మాట్లాడేటట్టుగా చేసిన, పక్షవాయువు గల వారిని ఆయన స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం. 38 సంవత్సరముల నుండి బొత్తెస్తా కోనేటి దగ్గర పడి ఉండిన వ్యక్తిని ఆయన నీ పరుపెత్తుకొని నడువు అన్నప్పుడు ఆ వ్యక్తి నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎన్ని స్వస్థత కార్యాలు మనకు అనుగ్రహించినాడు. అందువల్ల మనకు స్వస్థత కలగాలని, మనకు ఆత్మీయమైన స్వస్థత, శారీరకమైన స్వస్థత మనకు కలగాలని ఆయన సిలువలో మరణము పొందినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఆరవదిగా చూసినట్లయితే దేవునితో సంబంధాన్ని మనకు కల్పిస్తుంది. ఆయన సిలువ దేవునితో సంబంధాన్ని మనకు కల్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకందరికీ తెలిసిన కథనే ఆదాము అవ్వ కథ.
ఆదాము అవ్వని దేవుడు ఎక్కడ పెట్టాడు? ఏదేను వనంలో పెట్టి అన్ని సర్వము ఇచ్చినాడు. లాస్ట్కు జంతువులకు, పక్షులకు, వృక్షాలకు, ప్రతి దానికి ఎవరు పేరు పెట్టారు? కుక్కకు కుక్క అని ఎవరు పేరు పెట్టారు? పిల్లికి పిల్లి అని ఎవరు పేరు పెట్టారు? ఆదాము పెట్టాడు. అంత గొప్ప ఘనత ఆదాముకు ఇచ్చినాడు దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని వారికి చెప్పితే వారు ఏం చేస్తున్నారు? నేత్రాశ, జీవపు డంబము, శరీరాశకు లోబడి వారు తినవద్దన్న ఫలాన్ని తిని ఆజ్ఞను అతిక్రమించి పాపముని ఈ లోకమునకు తీసుకొని వచ్చినారు. అందువల్ల వారు ఏదేని తోటలో నుండి బయటికి తోసివేయబడ్డారు. అప్పుడు మనకు దేవునికి మధ్య దూరము పెరిగిపోయి సంబంధం అనేది దాదాపుగా తెగిపోయింది. మనము అప్పట్లో యాజకులు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని యాజకులకి దేవుడు ఏది బయలుపరిస్తే అది బయటికి వచ్చి ప్రజలకు చెప్పేవారు. అంటే మనం డైరెక్ట్గా మొరపెట్టుకునే పరిస్థితి కూడా మనకు లేదు. అటువంటి పరిస్థితిని తీసివేసి దేవుడు అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ధన్యతను మనకు ఇచ్చినాడు. మళ్ళీ తిరిగి దైవిక సంబంధాన్ని మానవునికి దేవునికి ఉన్న సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పునరుద్ధరింప చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటిగా క్షమాపణ మనకు సిలువలో వచ్చింది, రెండవది శుద్ధీకరణ వచ్చింది, మూడవది విమోచన వచ్చింది, నాలుగవది విడుదల వచ్చింది, ఐదవదిగా స్వస్థత వచ్చింది, ఆరవదిగా దేవునితో సంబంధము పునరుద్ధరింపబడింది. ఇవన్నీ మనకు సిలువలో కలిగిన ప్రయోజనాలు. ఈ ప్రయోజనాల వల్ల మరి మనకేమి లాభము? ప్రయోజనాలని నేను అంటున్నాను కదా. ఇవి అసలు ఏమి ప్రయోజనాలు అని అంటే, ఇవన్నీ మనము కలిగి ఉంటేనే మనము నిత్య జీవానికి వెళ్తాము, లేకపోతే ఆ పరలోక రాజ్యంలో మనకు స్థానము లేదు. కాబట్టి సిలువ మార్గము ఎటువంటి మార్గము అంటే జీవపు మార్గము. ఆయన జీవ మార్గాన్ని మనకి ఇచ్చినాడు. ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి అని చెప్పినాడు. ఈ మార్గాన్ని మనం ప్రయాణం చేస్తూ మనం సుస్థిరంగా దేవుని సంబంధులుగా ఈ లోకంలో ఉండాలి అంటే మనం ఎలా ఈ లోకంలో జీవించాలి? జీవం కల వారిగా మనం ఈ లోకంలో ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అనేది ఒకసారి మనము చూసుకుందాము. మనము జీవం గల వారిగా లేకపోతే నిత్య జీవం పొందుకొనగల వారిగా ఎలా ఉండాలి అని అంటే మనకు కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో తెలియబడుతున్నాయి. యేసుక్రీస్తు మనకు సిలువ ద్వారా అందించిన జీవనాన్ని మనము శాశ్వతంగా పొందుకోవాలి. మన నిత్య జీవం ఎటర్నల్ లైఫ్లోకి, ఆ పరలోక రాజ్యంలోకి అడుగుపెట్టే వారంగా మనం ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశంతోనే దేవుడు మనము కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుకోవాలన్న సదుద్దేశంతోనే గొప్ప ప్రేమతోటి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే మనం ఎటువంటి వారంగా ఉండాలి? ఆ జీవాన్ని పొందుకోవాలంటే మనం ఎటువంటి వారంగా ఉండాలి అని అంటే యేసునందు విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు అంటున్నారు. అంటే యేసుక్రీస్తును పంపిన వాని యందు, యేసుక్రీస్తుని ఎవరు పంపారు? తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించినట్టుగా ఉన్నది. అందుకే యేసు ప్రభుల వారు తన బోధనల్లో కానీ తను మాట్లాడేటప్పుడు కానీ ఏమని చెప్తాడంటే, నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చినానని చెప్తాడు. తర్వాత నన్ను చూస్తే నా తండ్రిని చూచినట్టే అని కూడా ఆయన చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినది నిజము. ఈ లోకంలో ఆయన సువార్త 3.5 సంవత్సరంలో సువార్త సేవ చేసినది నిజము. ఆయన శిలువపై శ్రమలు పొందినది నిజము, మరణమైనది నిజము, పునరుత్థానమైనది నిజము అన్నది మనము ఆ వాక్యమును మనము విశ్వసించాలి. విశ్వసించినప్పుడు మనము నిత్య జీవానికి వారసులంగా ఉంటాము అని మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. రెండవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తును వెంబడించు వారముగా ఉండాలి. మనకందరికీ తెలిసిన ఉపమానమే అయినా నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనములు మనం ధ్యానించినట్లయితే మనకు అక్కడ ఒక యవ్వనుడు కనిపిస్తాడు. ఆ యవ్వనుడు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఏమని అడుగుతాడంటే, నిత్య జీవానికి నేను వారసుడు కావాలంటే నేను ఏమి చెయ్యాలి అని అడిగినట్టుగా మనం చూస్తున్నాం.
అప్పుడు యేసుప్రభుల వారు ఏమని చెప్పినారంటే, నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించు, నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు అన్నీ ఇవన్నీ చెప్తారు. చెప్తే అవి నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అని యవ్వనుడు అన్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు ప్రభుల వారు ఏమని చెప్తారంటే, నీ ఆస్తి మొత్తం బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అని అంటారు. అలాగే అంటే ఆ యవ్వనుడు కొద్దిగా ఇష్టపడాడు ఆ మాటని. కాబట్టి మనము కూడా అనుకుంటా ఉంటాం, మనం చిన్నప్పటి నుంచి క్రైస్తవ మతంలో పుట్టినాం, క్రైస్తవ కుటుంబంలో పుట్టినాం, ప్రతిదినం ఉదయాన్నే లేస్తున్నాం, పాటలు పాడుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఆచార పద్ధతులన్నీ మనం పాటిస్తున్నాము అని అనుకుంటామేమో. కానీ మనలో ఇంకా ఏదైనా ఆయాసకరమైనది దేవునికి కనిపిస్తుందేమో. మనల్ని మనం సరి చేసుకోవాలా. మనం రోజు వారం వారం చర్చికి వస్తాం, మనల్ని అడుగుతూ ఉంటాం, దేవా నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉంటే తీసివేయి అని మనము ప్రార్థన చేసుకుంటాం. కానీ ప్రార్థన వరకే ఉందా? దాన్ని మనము అనుసరించే వారంగా ఉన్నామా? వాక్యం చదవడం వల్లే కాదు, కానీ వాక్యాన్ని అనుసరించే వారంగా మనం ఉండాలి. అప్పుడే మనము యేసుక్రీస్తును వెంబడించిన వారముగా మనము ఉంటాము. అప్పుడే మనము నిత్య జీవానికి వారసులంగా ఉంటాము. తర్వాత మూడవదిగా చూసినట్లయితే పరిచర్య చేసే భారము మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తుల వారు పునరుత్థానమైనప్పుడు ఏమని మనకు ఒక కమిషన్, గ్రేట్ కమిషన్ అంటాం దాన్ని, ఏమిచ్చారంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అంట. కొంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు, కొంతమంది ప్రకటించలేరు. సువార్తను ప్రకటించడం అంటే మైకులు పట్టుకొని రోడ్ల మీద నడుచుకుంటూ ప్రకటించడమే సువార్త ఎంత మాత్రమో కాదు. అది కూడా ఒక మార్గము, ఒక పద్ధతి మాత్రమే. కానీ మన ధనాన్ని దేవునికి ఇవ్వడం వల్ల, సేవకు ఉపయోగించడం వల్ల మనం సువార్తను ప్రకటించిన వారంగా ఉండవచ్చు. మన శరీరాన్ని దేవుని సేవకు ఉపయోగించటం వల్ల కూడా మనము సువార్తను ప్రకటించే వారంగా ఉండొచ్చు. మార్కు సువార్త 14వ అధ్యాయము 3-9 చూసినప్పుడు అక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతుంది. అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి పగలగొట్టిన స్త్రీ మనకు అక్కడ కనపడుతుంది. మీకు అందరికీ తెలిసిన రెఫరెన్స్లు ఇవన్నీ, అందుకే నేను తీయించట్లేదు, చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం 25 నిమిషాలే. కాబట్టి నేను ఆ సమయంలోనే నా ప్రసంగానంతా పూర్తి చేయాలి, కాబట్టి నేను రెఫరెన్స్లు తీయించట్లేదు. అక్కడ మనకు ఒక వ్యక్తి కనపడుతుంది. అచ్చ జటామాంస అత్తరు బుడ్డి పగలగొట్టిన స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ యేసు ప్రభుల వారి పాదముల చెంతకు వచ్చి అక్కడ ఆయన దగ్గర ఆయన అత్తరు పోసినట్టుగా మనము చూస్తున్నాము. చూస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమన్నారంటే, ఎందుకు ఇంత అత్తరును వేస్ట్ చేస్తున్నావు, అది చాలా విలువైనది, 200 దేనారములు అని రాయబడింది. అంటే ఇంచుమించు 1 దేనారము 150 రూపాయలని కింద ఫుట్నోట్లో కూడా రాయబడింది. అటువంటి కాస్ట్లీ అత్తరు ఆమె వాడినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది అమ్మేసి బీదలకు ఇవ్వచ్చు కదా అని అక్కడ ఉన్న మనుషులు అన్నప్పుడు యేసుక్రీస్తుల ప్రభువు వారు ఏమంటారంటే, బీదలు ఎప్పుడు నీతోనే ఉంటారు, కానీ నేను ఉండను. ఈమె నా భూస్థాపన నిమిత్తము ఈ కార్యము చేసింది అనండి. అంటే ఆయన మెస్సయ్య అని, ఆయన మన కొరకు వచ్చాడని, మన పాపముల కొరకు వస్తాడని, ఆయన మరణిస్తాడని ఆమె తెలుసుకొని ఆయన భూస్థాపన నిమిత్తము అక్కడ చేసినట్టుగా ఉంది. అప్పుడు యేసు ప్రభుల వారు ఒక చక్కనైన మాట మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అందరూ బైబిల్ని తెచ్చి చూడండి, నేను చదువుతాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 9వ చూసినట్లయితే, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదంతయు జ్ఞాపకార్థముగా ప్రకటింపబడును అనింది. ఎక్కడైతే సువార్త ఈమె గురించి వాక్యము చెప్పబడుతుందో, ప్రకటింపబడుతుందో, ఈమె యొక్క అక్కడంతా ఈమె జ్ఞాపకార్థంగా నిలబడిపోతుంది. అలాగా ఆమె తన క్యారెక్టర్ ద్వారా దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనము చూస్తున్నాం. తను చేసిన పని ద్వారా దేవుణ్ణి మహిమపరిచినట్టుగా చూస్తున్నాం. తన క్రియ ద్వారా ఆమె దేవుణ్ణి మహిమపరిచినట్టుగా, దేవుని సువార్తను ప్రకటించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మనకందరికీ తెలుసు, దానియేలు సింహపు బోన్లో వేయబడతాడు. ఎందుకంటే ఆయన ముమ్మారు ప్రార్థించడం ఆయన యొక్క తప్పుగా ఎంచబడింది. అప్పుడు దానియేలు సింహపు బోనులో వేసినప్పుడు సింహాలు అతన్ని భుజిస్తాయా?
భుజించవు. సింహముల నోర్లు దేవుడు మూయించినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అప్పుడు దర్యావేషు రాజు మరుసటి రోజు ఉదయం వచ్చి ఒక చక్కనైన మాట పలుకుతాడు. ఏమని అంటే, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని అంటాడు. అంటే మన దేవుడు జీవము గలవాడు అని దర్యావేషు రాజు ఒక అన్యుడు ఆయన తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకున్నాడు? దానియేలు ప్రవర్తనను బట్టి తెలుసుకున్నాడు. కాబట్టి మన ప్రవర్తన ఒక సువార్త కావాలి. అటువంటి భారము మనము కలిగి ఉండాలి. అందుకే 2 కొరింథీ 3:3 చూసినట్లయితే, మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు పేటపరచబడుచున్నారు. మనము కూడా యేసు సిలువలో ఇచ్చిన జీవాన్ని అనుభవించిన మనము కూడా ఆయన సేవలో మనము సువార్త కరపత్రికలుగా ఉండాలని నేను ఈ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను. 4వదిగా చూసినట్లయితే, దేవుని జ్ఞానము కలిగి ఉండాలి. కొలస్సీ 3:16 చూసినట్లయితే, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని ఉంది. క్రీస్తు వాక్యము ఏమైనది? దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఇక్కడ క్రీస్తు వాక్యం అంటే ఎవరు? క్రీస్తే. ఆయన జ్ఞానం మనలో సమృద్ధిగా ఉండాలి అంటే క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి జీవితం మనం ఉన్నట్లయితే మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ చాలా క్రమబద్ధీకరణగా ఉంటుంది. దేవుని వాక్యము ఏది తప్పు ఏది రైటు అనేది మనల్ని హెచ్చరింపచేస్తుంది. ఆ హెచ్చరికల ద్వారా మన ప్రవర్తన మనము జాగ్రత్తగా చూసుకుంటాము. వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడి ప్రతి విషయంలో మనము దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉంటాం. ఎప్పుడు వాక్యము మనలో నివసించినట్లయితే. పౌలు ఏమంటారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరెరుగరా అంటే వాక్యము మనలో ఉందంటే దేవుడు మనలో ఉన్నట్టే. కాబట్టి మన శరీరమును మన ఆత్మను మనం పరిశుద్ధపరచుకొని ఆయనను మనలో నివసింపనిచ్చి మనము సమృద్ధి కలిగిన క్రీస్తు వాక్యమును సమృద్ధి కలిగిన వారంగా ఈ లోకంలో జీవిస్తే ఆ నిత్య జీవానికి యేసుక్రీస్తు సిలువలో మనకిచ్చిన జీవానికి మనము వారసులం అవుతాము. తర్వాత 5వదిగా చూసినట్లయితే ఆత్మ సంబంధులుగా మనము ఉండాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమన్న పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవమను పంట కోయును. మన శరీర రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తే మనం క్షయమైపోతాము, లయమైపోతాము. అదే ఆత్మను బట్టి మనం జీవిస్తే, ఆత్మను బట్టి మనం ఇక్కడ విత్తనాలు వేసుకుంటే ఆ పరలోక రాజ్యంలో మన స్థానాలు సుస్థిరంగా ఉంటాయి. ఆ పరలోకంలో ఒకసారి ఊహించుకోండి, ఆ పరలోకంలో ఎంత మంచి వీధులు ఉంటాయంట, బంగారు భవనాలు ఉంటాయంట, అన్ని రకాల పరలోక పట్టణం ప్రకటన గ్రంథంలో చూడండి ఎన్ని రకాల ముత్యాలతోనూ రత్నాలతోనూ కెంపులతోనూ అటువంటివన్నీ. ఒక్కొక్కసారి మనం వాటిని చూడడానికి కూడా కొన్ని వజ్రాలను మనం చూడడానికి కూడా మనం చూసి కూడా ఉండము. కానీ ఎంతో విలువైన వాటి మధ్య మనము జీవించాలంటే మనం ఎంత కష్టపడాలి ఈ లోకంలో, మనం ఎంత శ్రమ పడాలి దేవుని కొరకు. కాబట్టి మనం ఆత్మ సంబంధులుగా ఈ లోకంలో ఉండాలి. కొలస్సీ పత్రిక ఒకసారి చూసుకుందాము. మనం ఆత్మ సంబంధులుగా ఉన్నప్పుడు కొలస్సీ 3:12 చూసుకున్నట్లయితే, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. మనం ఆత్మ సంబంధులుగా ఉంటే ఇవన్నీ మనకు వస్తాయి. మనకు జాలిగల మనస్సు వస్తుంది, దయాళుత్వం వస్తుంది, వినయం వస్తుంది,
సాత్వికం వస్తుంది, దీర్ఘశాంతం వస్తుంది, మనలో ఉన్న కోపం పోతుంది, మనలో ఉన్న ఆవేశం పోతుంది, మనకు ఉన్న ఈర్ష్య పోతుంది, అసూయ పోతుంది, ద్వేషం పోతుంది. మనలో క్రీస్తు నివసించినప్పుడు, ఆత్మ సంబంధమైన వారిగా మనం ఉన్నప్పుడు, ఈ కార్యాలన్నీ మనం చేసినప్పుడు, ఈ లక్షణాలన్నీ మనం పొందుకున్నప్పుడు ఆ నిత్య జీవానికి మనము వారసులుగా ఉంటాం. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. సిలువలో మనకు దేవుడు క్షమాపణ ఇచ్చినాడు, శుద్ధీకరణ ఇచ్చినాడు, తర్వాత విమోచన ఇచ్చినాడు, విడుదల ఇచ్చినాడు, దేవునితో సంబంధం ఇచ్చినాడు, స్వస్థత ఇచ్చినాడు. ఇన్ని లక్షణాలు మనకి ఇచ్చినాడు, ఇన్ని ప్రయోజనాలు మనకి ఇచ్చినాడు. ఇవన్నీ జీవ మార్గానికి బాటలుగా, మెట్లుగా మనకు దేవుడు ఇచ్చినాడు. ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇప్పుడు. కానీ ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ మన ప్రవర్తన, జీవ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ మన ప్రవర్తనను మనం సరిచేసుకుంటూ ఆత్మ సంబంధులుగా, దేవుని జ్ఞానం కలిగిన వారిగా, వినయ మనసు కలిగిన వారిగా, దేవుణ్ణి వెంబడించే వారంగా, విశ్వాసము కలిగిన వారంగా మనం ఇంకా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఖచ్చితంగా మనము నిత్య జీవానికి వారసులంగా ఉంటాం. ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలని యేసు ప్రభుల వారు ఈ లోకానికి మన కొరకు వచ్చి శిలువపై రక్తం కార్చినాడు, శిలువపై ఆయన మరణమైనాడు, మన కొరకు మరణమైనాడు, మన కొరకు పునరుద్ధానుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. శిలువలో చేసిన కార్యం, ఆయన చేసిన కార్యం చాలా గొప్పది. ఎన్ని మాటలు చెప్పినా ఆయన శిలువ కార్యము మనకు చాలా చిన్నవి. ఆయన కార్యము మనము వివరించలేము. ఆయన ప్రేమ ఎంతో విలువైనది, లోతైనది. అటువంటి ప్రేమను మనం పొందుకున్న వాళ్ళం నిజంగా మనం ధన్యులమే. ఎందుకంటే అంత గొప్ప ప్రేమ మనము పొందుకున్నాం కాబట్టి మనం ధన్యులమే. కానీ ఈ ధన్యకరమైన జీవితాన్ని మనము సుస్థిరం చేసుకోవాలంటే మనము మన ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎన్నో లెంట ధ్యాన కూడికలు మనకు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. చిన్నప్పటి నుంచి మనం సంఘానికి వస్తున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. ప్రతి ప్రసంగం విన్నప్పుడు, లేకపోతే ప్రతి 40 రోజుల కూడికలో మనలో ఉన్న తప్పులను మనం ఒకసారి మననం చేసుకొని ఒక్కొక్క తప్పును విడిచిపెట్టుకుంటూ పోతే కూడా మనము పెద్ద వయసు వచ్చేసరికి కొన్ని లక్షణాలు పోగొట్టుకొని దేవుని సంబంధులుగా మనం ఈ లోకంలో జీవిస్తామేమో, అటువంటి వారిగా మనము ఉంటామేమో. కాబట్టి మనము ఖచ్చితంగా దేవుడు చూపిన జీవ మార్గంలో, సిలువలో ఆయన చూపిన జీవ మార్గంలో మనం ప్రయాణం చేసి రెండవ మరణం నుండి తప్పింపబడి నిత్య జీవానికి మనము వారసులము కావాలని కోరుకుంటున్నాను. కొలస్సీ 3:3 చూసినట్లయితే, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. మళ్ళీ ఒకసారి చదువుతాను నేను. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మన స్థితి ఏమి అంటే మృతి పొందిన స్థితి. అయితే మన జీవం ఎక్కడ దాచబడి ఉంది అంటే క్రీస్తులో దేవుని యందు దాచబడి ఉంది. అదే ఆ జీవమే, ఆయన దగ్గర దాచబడిన జీవమే దేవుడు మనకి ఈరోజు సిలువలో ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ జీవాన్ని మనం సిలువలో మనకు ఆయన ఇచ్చిన జీవాన్ని మనం పొందుకున్న వారమే ఉంటే ఆ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనతో పాటు అక్కడ ఉంటామని పౌలు భక్తుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఇట్టి కృప మనందరికీ కలుగునుగాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ వన్స్ అగైన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా యేసుక్రీస్తయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వినగలిగే చెవును, మనసు గ్రహించగలిగే మనసును మాకు అనుగ్రహించినట్టు వందనాలు. విత్తబడిన వాక్యము మా హృదయాలు ఎదిగి ఫలించుటకు మీ కృప అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. శ్రేష్టమైన సందేశం అందించినటువంటి శ్రీమతి ఎం ఉషా విజయుడు గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. సిలువలో జీవము, లైఫ్ ఇన్ ద క్రాస్. మనము మృతి పొంది ఉన్నాము, కానీ సిలువ ద్వారా దేవుడు మనల్ని జీవింపచేశాడు.
అదేవిధంగా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించారు. శ్రేష్టమైన సందేశం మనం విన్నాం. అందుని బట్టి వారికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రకటనలు కన్వీనర్ లేదంటే సెక్రటరీ గారు వచ్చి ప్రకటన చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాము. ఈరోజు ఆరాధన కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారికి వందనములు చెల్లిస్తున్నాము. మరియు ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీమతి ఏ శ్యామల జయన్న గారికి వందనములు. ప్రార్థన సమయాన్ని జరిపించినటువంటి సీనియర్ సంఘ కాపరి గారికి ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాను. బైబిల్ పఠనాన్ని చదివినటువంటి శ్రీ బి ప్రశాంత్ కుమార్ గారికి వందనములు. అదేవిధంగా ప్రత్యేక పాట పాడినటువంటి శ్రీమతి వై హ్యారెట్ లాజరస్ గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాము. సందేశాన్ని వినిపించినటువంటి శ్రీమతి యు ఉషా విజయుడు గారికి ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాను. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయవారు రెవరెండ్ ఎస్ సజీవన్ క్రిస్టఫర్ గారు ముగింపు ప్రార్థన చేయుదురు. ఈ దినం స్పాన్సర్ చేయవారు మల్లెపోగు దేవరాజు గారు మరియు మల్లెపోగు జయమ్మ గారు రోజా వీధి వారు ఈరోజు స్పాన్సర్ చేయుదురు. రేపటి దినం యొక్క ప్రోగ్రాం యొక్క వివరములు 23-26 శుక్రవారం దినమున రేపు అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు రెవరెండ్ ఎస్ సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తారు. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఏ బ్యూలా చిట్టిబాబు గారు ప్రారంభ ప్రార్థన చేయుదురు. మరి ప్రార్థన సమయాన్ని సీనియర్ సంఘ కాపరి గారు ప్రార్థన సమయాన్ని జరిపిస్తారు. బైబిల్ పఠనము కుమారి శ్వేత గారు రేపు బైబిల్ పఠనం చేయుదురు. ప్రత్యేక పాట డివైఎఫ్ అండ్ సిసివైఎఫ్ స్క్వేర్ వారు రేపు ప్రత్యేక పాట పాడుతారు. మరి సందేశాన్ని వినిపించేవారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు రేపు సందేశాన్ని వినిపించెదరు. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయవారు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ సంఘ కాపరి గారు. మరి రేపు స్పాన్సర్ చేయవారు మన సంఘ పెద్దలు జోయల్ సురేష్ బాబు గారు రేపు స్పాన్సర్ చేదురు. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రెవరెండ్ ఎస్ సజీ క్రిస్టఫర్ పాస్టర్ గారు చేస్తారు. అందరం నిలిచింది ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఉపవాస ప్రార్థన ముగిస్తున్నాం. మహాపరిశుద్ధుడా జీవముల తండ్రి యేసయ్య, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లెంట్ 25వ దినంలో మేము ప్రవేశించాం ప్రభువా. శ్రేష్టమైన వాక్కును తండ్రి మాకు అందజేసినందుకు స్తోత్రం ప్రభువా. మీ వాక్కును తండ్రి నూరంతలుగా ఫలించినకు సహాయం దయచేయండి. మీ వాక్కును తండ్రి వ్యర్థం కాకుండా అనేకులకు మేము ప్రకటించినకు సహాయం దయచేయండి ప్రభువా. మీ వెలుగును తండ్రి మేము ప్రకటించినకు సహాయం దయచేయండి. చీకటిని మా బ్రతుకును వెలిగించడానికి వచ్చిన యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సిలువపై మా కొరకు మన్నించి తండ్రి సమస్తం ఇచ్చి ప్రభువా, 3వ దినం లేచి ముచ్చింది ప్రభువా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మా కొరకు ఈరోజు మీరు విజ్ఞాపనిస్తున్న దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ వేల దూత మధ్యలో కొనియాడుతున్న ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగోండి ప్రభా, వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఉపవాసం ఉన్న వారిని బలపరచండి తండ్రి. ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. గుడ్ ఫ్రైడే రిజర్వేషన్ డే కమిటీ వారు తండ్రి, మరి కన్వీనర్గా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఘనతయు మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తూ ప్రధానమైన యేసుక్రీస్తు జీవం గల పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సంఘమునకు సంఘ కాపర్లకు విత్తబడిన వాక్కుకు తోడై నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసు స్తోత్రం యేసు స్తోత్రం యేసు
స్తోత్రమేసు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Hallelujah.